అందరికీ నమస్కారం అండి. ఇది మీ వేణు. లేటెస్ట్‌గా అనసూయ గారు రాశికి క్షమాపణ చెప్పారు. ఏదో ఒక డైలాగు రాంగ్‌గా చెప్పినందుకు 'జబర్దస్త్‌లో' కొన్ని సంవత్సరాల క్రితం క్షమాపణ చెప్పారు. మరి ఆ తర్వాత చాలా రకాలుగా సీనియర్ ఆర్టిస్టులని గానీ, అందరినీ హేళనతో చేసిన కార్యక్రమాలకి అన్నిటికీ క్షమాపణ చెప్తారా? అందరు యాక్టర్స్ 'జబర్దస్త్‌లో' చేసిన వాళ్ళనేది చూడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలాయనకి లేడీ గెటప్ వేస్తారు. లేడీ గెటప్ వేసి ఇక అక్కడి నుంచి బాడీ షేమింగ్ మొదలవుద్ది మొత్తం. బాడీ షేమింగు. అండ్ చాలా సందర్భాల్లో నీ మొహం చూడు నిర్మలమ్మ మొఖం అంటారు. ఇంకోసారి అన్నపూర్ణమ్మలాగా ఉన్నావు అంటాడు. ఇంకొకసారి కాంచనలాగా ఉన్నావు, కన్నాంబలాగా ఉన్నావు అంటారు. వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదా? వాళ్ళ గౌరవం ఇవ్వరా మీరు? అంటే మీ ఇంట్లో ముసలాం అయితే ఆమెను ఇలాగే ఎగతాళి చేస్తారా? లేడీ గెటప్ వేపిస్తారు, దాని నుంచి బాడీ షేమింగ్ కింద జోకులు రాసుకుంటారు. అసలు ఆ ఈటీవీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇనీషియల్గా ప్రోగ్రాం ఒక రకంగా ఉండింది. తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాము నిదానంగా బాడీ షేమింగ్కి వెళ్ళిపోయింది. ప్రతి కాన్సెప్ట్ బాడీ షేమింగ్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఈటీవీ యాజమాన్యం మిగతా కార్యక్రమాల్లో ఎంత పద్ధతిగా ఉంటారో జబర్దస్త్లో ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కాదు. అలాగని ఆ ప్రోగ్రాం కోఆర్డినేషన్ చేసేది ఎవర్రా అంటే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మాయి. ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు చూసుకోవాలి కదా కొంచెం అన్నా. ప్రోగ్రాం ఎలా ఉంది, జనాలు పగలబడి నవ్వుతున్నారని చెప్పి నీ ఇష్టం వచ్చిన జోకులు రాయటానికి కాదు కదా టెలివిజన్ రంగం ఉంది. బాడీ షేమింగు, ఆడవాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడతారో ఆ ప్రోగ్రామ్స్లో అందరికీ తెలుసు. అందుకే రేటింగ్స్ పడిపోయినాయి రీసెంట్గా. ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా చూడటం మానేసాం. ఏదో పాతవి ఓపెన్ చేసుకొని చూడాల్సింది తప్పితే రీసెంట్గా వచ్చాయి అసలు చూడటం మానేసాం. అండ్ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అంతే. ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు బాడీ షేమింగ్ కానీ అన్నీ. ఇంకా కుళ్ళు జోకులు, పచ్చి బూతులు అన్నీ. ఇంకా పిల్లలతో చేసే ప్రోగ్రామ్స్ అసలు పిల్లల్ని పెట్టుకుంటారు మళ్ళీ పక్కన. అంటే టెలివిజన్ రంగానికి కూడా ఇక సెన్సార్ రావాలేమో. దయచేసి ఎవరన్నా ఈటీ యాజమాన్యానికి కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి కానీ దీన్ని తీసుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.